ఏవిఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కు స్వాగతం. ముందుగా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో వారి యొక్క గోచార ఫలితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారు అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల్లో జన్మించిన వారే ఉంటారు. మేషరాశి వారికి నవంబర్ నెలలో విద్య, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబం ఫలితాలు గోచారం ఆధారంగా ఈ నెలలో చూసుకున్నట్టయితే మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. వృత్తిపరంగా మంచి సమయాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అయితే కొన్నిసార్లు మీ పై అధికారుల యొక్క ఆజ్ఞలను మీరు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం రావచ్చు. కానీ మీ సహోద్యోగుల నుంచి మీకు మంచి మద్దతు లభించడం వలన మీ పని ఒత్తిడి నుంచి మీరు పడగలుగుతారు. మేషరాశి వారిలో ఉద్యోగులకు, విద్యార్థులకు మంచి సమయం లభిస్తుంది. వీరికి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది మరియు వారు అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. మొదటి 2 వారాల్లో పరీక్షలకు మంచిగా ఉంటుంది. చివరి 2 వారాల్లో వారు ఆశించిన విజయాన్ని పొందడానికి ఎక్కువగా పనిచేయవలసి ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారు లేదా స్వయం ఉపాధి పొందినవారు మొదటి 2 వారాల్లో లాభదాయకమైన వృద్ధిని పొందుతారు. తరువాత ఫైనాన్స్, భాగస్వామ్య విషయాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపార్థాలు చోటు చేసుకోవడానికి దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నెలలో కొత్త పెట్టుబడులకు అనుకూలం కాదు. వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. తొందరపడి ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకండి. ఈ నెలలో వ్యాపారం విషయంలో వ్యాపారస్తులు కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన సూచనలు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి ఈ నెల మీకు ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుందండి. పెట్టుబడులు ద్వారా మంచి సంపాదన లభిస్తుంది. మీ బంధువులు లేదా తెలిసిన వ్యక్తుల నుంచి మీరు డబ్బును పొందవచ్చు. ఈ నెలలో ఏదైనా లోన్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యే విధంగానే కనపడుతున్నాయి. మీరు ఖచ్చితంగా ఈ నెలలో కొత్త బట్టలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. వాటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం పరంగా ఈ నెల ఆరోగ్యం మీకు మిశ్రమంగా ఉంది. అయితే రక్తం, కళ్ళు, కిడ్నీ లేదా చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మొదటి 2 వారాలు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గించడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం లేదా రాహుకి, శుక్రునికి పూజలు చేయడం మంచిది. కుటుంబ విషయంలో కుటుంబ పరంగా ఈ నెల మీకు సాధారణంగానే ఉంటుంది. కానీ జీవిత భాగస్వామి అనారోగ్యంగా ఉండడం వల్ల మీకు కొంత ఆందోళన కలిగించే అవసరం రావచ్చు. ఎందుకంటే స్త్రీలకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మీ పిల్లలు చదువులో చక్కగా రాణించగలుగుతారు. ఈ నెల ద్వితీయార్థంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు కూడా చోటు చేసుకోవచ్చండి. మేషరాశి వారికి నవంబర్ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. బుధుడు మీ రాశికి 3వ మరియు 6వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల 10వ తేదీన ఉచ్చరాశి అయిన కన్యా రాశి నుండి తులారాశిలోకి మారుతాడు. తిరిగి మళ్ళీ 29వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు వల్ల మీరు ప్రత్యర్థులపై విజయం మరియు భాగస్వామ్య సంబంధాల్లో మార్పుకి దారి తీస్తుందండి. అందుకే మీ యొక్క భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ యొక్క సంబంధాల్లో ఏదైతే ఉందో అది మార్పుకు దారి తీస్తుంది. శుక్రుడు ఈ రాశికి 2వ మరియు 7వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల 13వ తేదీన తన సొంత రాశి అయిన తులారాశి నుండి వృశ్చిక రాశిలోకి మారుతాడు. కాబట్టి మీకు ఆర్థిక వ్యవహారాలు, వైవాహిక జీవితాల్లో అనూహ్య మార్పులను సూచిస్తుంది. సూర్యుడు మీ రాశికి 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల 17వ తేదీ వరకు కన్యా రాశిలో కొనసాగి తరువాత తన నీచ రాశి అయిన తులారాశిలో ప్రవేశిస్తాడు. దీనివలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం మరియు భాగస్వామ్య సంబంధాల్లో కొంత ఒత్తిడిని సూచిస్తుంది. మీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు 8వ ఇంటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు మిథున రాశిలో కొనసాగి ఆ తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. దీని ద్వారా మీ కుటుంబ సంబంధాల్లో ఒత్తిడి, స్థిరాస్తి సంబంధ విషయాల్లో అప్రమత్త అవసరం. గురుడు మీ రాశికి 9వ మరియు 12వ ఇంటికి అధిపతి అయిన గురువు ఈ నెల మొత్తం వృషభ రాశిలో ఉంటుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో పురోగతిని సూచిస్తుంది. శని భగవానుడు
మీ ఈ రాశికి 10వ మరియు 11వ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు ఈ నెలంతా కుంభరాశిలోనే కొనసాగుతాడు. ఇది ఆర్థిక లాభాలకు అనుకూలం. రాహు మీ 12వ స్థానంలో మీనరాశిలో కొనసాగుతాడు. ఇది ఖర్చులు పెరగడం, విదేశీ సంబంధాలు, కొన్ని అనుకోని మార్పులను సూచిస్తుంది. కేతువు 6వ స్థానంలో కన్యా రాశిలో ఉంటాడు. ప్రత్యర్థుల మీద విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మేషరాశికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. వృత్తిపరంగా అంత అద్భుతంగానే ఉన్నా మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబం పరంగా కొంచెం ఒడిదుడుకులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఏ పని సాధించినా మీరు విజయం అన్నది సాధించేటట్టుగానే చూపిస్తుంది. విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. మీరు లక్ష్మీదేవి, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వీరిని ఆరాధించడం ద్వారా మేషరాశి వారికి మీకు కొంచెం అభివృద్ధి అన్నది కనిపిస్తూ ఉంటుంది.